నిజమే శశి, జేజే కదా నాన్నకి భోజనం పెట్టాలి. నాన్నని ఇంట్లోకే రానివ్వని జేజీ భోజనం ఎలా పెడుతుంది రిషి? జేజీకి తెలియకుండా మనమే ఫుడ్ తీసుకెళ్లి నాన్నకి పెడదాం. అలాగే రిషి, మనం ఎవరూ చూడకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. జేజీ చూస్తే అరుస్తుంది అసలా. సరే, త్వరగా ప్లేట్లో భోజనం పెట్టి తీసుకెళ్దాం. పిల్లలకి వాళ్ళ నాన్న అంటే ఎంత ప్రేమో. మధ్యలో ఈ భాగ్యం అడ్డుపడకపోయి ఉంటే ఈ పాటికి ఇంట్లోనే యష్కి నేనే దగ్గరుండి వడ్డించి అన్నం తినిపించేదాన్ని. హాయిగా కడుపు నిండా తినేవాడు. పెరిగిన వయసుతో పాటు భాగ్యానికి చాదస్తం కూడా పెరిగిపోతుంది. నాన్నా 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 రిషి, శశి, ఏంటి ఈ టైంలో బయటకు వచ్చారు? మీరు ఇంకా నిద్రపోలేదా? నువ్వు అన్నం తినలేదని నీకోసం భోజనం తీసుకొచ్చాం. మీ జేజీకి తెలుసా మీరు నా కోసం భోజనం తీసుకొచ్చినట్టు? జేజీకి తెలియకుండా తెచ్చాం నాన్నా. తెలిస్తే అరుస్తుంది కదా. మిమ్మల్ని అరిచేసి ఇంట్లో ఉంచేస్తే నాకు దూరంగా ఉంటారనుకుంటోంది మా బామ్మ. నా పిల్లలు నాన్న వదిలి ఉండలేరని మీ పిచ్చి జేజీకి తెలియదు పాపం. చూస్తాను ఎన్ని రోజులు మిమ్మల్ని నాకు దగ్గర కాకుండా చేస్తుందో. రండి, కూర్చోండి. భోంచే నాన్నా. నేను ఆకలితో ఉన్న విషయం మీకెలా తెలుసు నాన్న? ఇక్కడ నీకు భోజనం పెట్టాల్సింది అమ్మే కదా నాన్న. నీకోసం అమ్మ వంట చేసింది. నిన్ను భోజనానికి పిలుద్దామంటే వద్దని అమ్మని జేజే ఆపింది. అమ్మ భోజనం పెట్టకపోతే మీరు ఆకలితో పడుకుంటారు కదా, అందుకే అమ్మ తరపున మేం మీకు భోజనం తెచ్చాం. నాన్న, నేను నీకు తినిపిస్తానుండు. నేను నీకు తినిపిస్తాను నాన్న. నేను తినిపించలేకపోయినా యష్ ఇలా పిల్లల ద్వారా ఫుడ్ తింటున్నాడు, అది చాలు. నాన్న, జేజ్ ఎందుకు నీతో గొడవ పడుతుంది? ఎందుకు నాన్న నిన్నింట్లోకి రానివ్వడం లేదు? అక్కడ ఇంట్లో జరిగిన గొడవ గురించి పిల్లలకి తెలియనట్టుంది. వీళ్ళకి తెలియకపోవడమే మంచిది. తెలిస్తే అమ్మ నాన్న కలిసి ఉండట్లేదని బాధపడతారు. మాట్లాడవేంటి నాన్న? ఏం లేదు రిషి, మీరు మీ అమ్మ, జేజీ, తాతయ్య ఆ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేసారు కదా. అవును. అప్పుడు మీతో పాటు నేను రాలేదని మీ జేజీకి నా మీద కోపం. అందుకే నన్ను అరిచి ఇంట్లోకి రానివ్వడం లేదు. జేజీ అన్నది కూడా కరెక్టే కదా నాన్న. నువ్వు మాతో రాలేదని అమ్మ కూడా బాగా ఫీల్ అయింది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అమ్మ అస్సలు హ్యాపీగా లేదు. ఎప్పుడు చూసినా డల్గా ఉంటుంది నాన్న.
ఇప్పుడు నువ్వు ఇక్కడికి రాగానే మాకంటే అమ్మే ఎక్కువగా హ్యాపీగా ఉంది నాన్న. అవునా కాదా రిషి? అవును నాన్న, నువ్వు ఉంటేనే అమ్మ సంతోషంగా ఉంటుంది. మీరు త్వరగా తినండి నాన్న. మళ్ళీ జేజీ వచ్చి చూసిందంటే ప్రాబ్లం అవుతుంది. నీ మీద కోపంగా ఉంది కదా. మీ జేజు కోపాన్ని కాకులెత్తికెళ్ళేలా చేస్తాను, చూస్తూ ఉండండి. దా రిషి, శశి, మీ ఇద్దరికీ థ్యాంక్స్. ఎందుకు నాన్న మాకు థ్యాంక్స్? నా ఆకలి తీర్చారు కదరా. ఆ థ్యాంక్స్ ఏదో అమ్మకి చెప్పండి. మీకోసం అమ్మ వంట వండితేనే కదా మేము మీకు భోజనం తెచ్చాం. సరే, జాగ్రత్తగా వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. సరే నాన్న. ఇదిగోండి, వెళ్ళి పడుకోండి. ఏంట్రా ఆగారు? నాన్న, ఈ పల్లెటూరు చాలా బాగుంది. ఇంతవరకు ఈ ఊరు మేము చూడలేదు. రేపు మమ్మల్ని ఊరంతా తిప్పి చూపించరా నాన్న? ప్లీజ్ నాన్న. సరే, రేపు తీసుకెళ్తాను. కానీ ఈ విషయం మీ జేజీకి అస్సలు తెలియకూడదు, సరేనా? ఓకే నాన్న. సరే నాన్న, వెళ్ళండి. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్. జాగ్రత్తగా వెళ్ళండి. తలుపులు తీసున్నాయేంటి? ఈ టైంలో ఎవరు బయటికెళ్ళారు? బామ్మ బయటకు వచ్చేస్తుంది. రిషి శశిని చూస్తే గొడవ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? శశి, ఈ భోజనం ప్లేటు వాటర్ బాటిల్ పారేద్దాం. జేజీ చూసిందంటే ప్రాబ్లం అవుతుంది. ఆగండి పిల్లలు, ఈ టైంలో మీరు బయటికి ఎందుకు వచ్చారు? మాట్లాడరేంటి? అది జేజీ పాస్ పోసుకోవడానికి వచ్చాను. నువ్వంటే పాస్ పోసుకోవడానికి బయటకు వచ్చావు, సరే. మరి నీతో పాటు శశి ఎందుకు వచ్చింది? జేజీ రిషికి తోడుగా రమ్మంటే వచ్చాను. చావిట్లో బాత్రూమ్ ఉంది కదా, అక్కడికెళ్ళి పాస్ పోసుకోవచ్చు కదా. ఇక్కడికే ఎందుకు వచ్చావు? అక్కడికి వెళ్ళాలంటే అన్ని చెట్లు భాగ్యం, పైగా చీకటిగా కూడా ఉంటుంది. అందుకే భయం వేసి ఇక్కడికి వచ్చాం. ఎరా, ఇంకా నువ్వు పడుకోలేదా? కొత్త ప్లేస్ కదా భాగ్యం, నిద్ర సరిగ్గా పట్టట్లా. ఏంటి వీడిప్పుడే భోజనం చేసినట్టు బ్రేవమని జీర్ణం అయినట్టుగా అలా త్రేపుతున్నాడు? పిల్లలు, మీరు మీ నాన్న దగ్గరికి వెళ్ళారా? నా దగ్గరికి ఎవరు రాలేదు భాగ్యం. నేను అడుగుతున్నది నిన్ను కాదురా, పిల్లల్నే. చెప్పండి, వెళ్ళారా? లేదు జేజీ, మేం వెళ్ళలేదు. నిజం చెప్పండి. మీ నాన్నకి భోజనం పెట్టారు కదా? వద్దని నువ్వు చెప్పావు కదా జేజీ, నీ మాట కాదని. ఎలా నాన్నకి మేం భోజనం పెడతాం? నేనన్నా నా మాట అన్నా ఆ మాత్రం భయం ఉండాలి. సరే, లోపలికి పదండి. పదండి.
అమ్మయ్యా, నాన్నైతే భోంచేశారు. మనమైతే ఫుల్ హ్యాపీ. శశి, అమ్మా నాన్న మధ్య గొడవ జరుగుతుందని, వాళ్ళు కలవలేదన్న నిజం మనకి తెలిసిందని నాన్నకి తెలియదు కదా. అవును, ఇది అడ్డం పెట్టుకొని ఎలాగైనా సరే మనం అమ్మ నాన్నల్ని కలిపేద్దాం, సరేనా? సరే శశి. శశి, అమ్మొస్తుంది, సైలెంట్గా ఉండు. పడుకుందాం రా. రిషి, శశి, ఏంటమ్మా? వెళ్ళిన పని అయిందా? ఏం పనమ్మా? అదేరా, భాస్కర్ బయటకు వెళ్ళారు కదా. ఓ అదా, అయిపోయింది. సరే, ఇంక పడుకోండి. అత్తయ్య నుంచి ఈ పాటికే కాల్ రావాలి కదా, ఎందుకు రాలేదు? కొంపదీసి ఆ మధు ఏమైనా మేనేజ్ చేసిందా? అది నా ఫ్రెండ్ అత్తయ్య. ఏంటి కన్ఫ్యూషన్? నేను కళ్ళతో చూసింది నిజం, మధు చెప్పింది అబద్ధం. ఎందుకు ఇలా చెప్పింది? ఏం అర్థం కావడం లేదు అసలు. ఏంటండి, నేను చెప్పింది జరిగింది కదా, ఇప్పటికైనా నా మాట నమ్ముతారా? నేను నమ్మను. నా పెద్ద కోడలు తప్పు చెయ్యదు కాక చెయ్యదు అసలు. నువ్వు నిజంగా సింధువే, కావాలనే నన్ను ఏమారుస్తున్నావు. ఇప్పటికైనా నిజం ఒప్పుకో. అరే, మీరు అనుకుంటున్నట్టు నేను సింధుని కాదంటే వినరేంటి? సింధు అంటే మీ చిన్న కోడలే కదా. ఎందుకే నా దగ్గర నటిస్తావు? నేనేం నటించడం లేదు, నిజమే చెప్తున్నాను. ఆ సింధు కూడా మీ దగ్గర ఆ మధు ఎలాంటిదో అని నిరూపించడానికి ఎన్ని పాటలు పడిందో. అందుకే మీ దృష్టిలో ఆ సింధు ఒక విలన్లా కనిపిస్తుంది. ఆపవే నీ నాటకాలు. నీకు దమ్ముంటే నువ్వు సింధు కాదని నిరూపించు, అప్పుడు నేను నీ మాటలు నమ్ముతాను. ఏంటే మాట్లాడవు? సరే అయితే, రేపు ఉదయం 11 గంటల కల్లా మీ ఇంటి దగ్గరున్న పార్క్కి నేను వస్తాను, మీరు రండి. అప్పుడు నేను ఎవరు ఏంటి అనేది మీరే చూద్దురు గాని, సరేనా? తప్పకుండా వస్తాను. ఉంటాను. రేపు నా ముందుకొచ్చేది సింధు అయితే మాత్రం అక్కడే దాని ప్రాణం తీసేస్తాను అసలు. పాపం, వాడికి దోమలు కుడుతున్నట్టున్నాయి. ఈ ఇంట్లో దోమల కాయిల్స్ లేవేంటి? సింధు, అమ్మా సింధు,
అమ్మ సింధు, మావయ్య ఏంటి మావయ్య? నీ దగ్గర ఏమైనా దోమల కాయిల్ ఉందా? లేదు మావయ్య, ఒక్కటే ఉంటే పిల్లల కోసం వెలిగించి పెట్టాను. నీ దగ్గర కూడా లేదా? ఇప్పుడెలా? హాల్లో ఉండాలి. చూద్దాం పదండి మావయ్య. పద. మావయ్య ఇక్కడే ఉంది కదా మావయ్య, మీరు చూడలేదా? అది ఇంతకుముందు నేను చూసినప్పుడు ఇది ఇక్కడ లేదమ్మా. మరి ఇప్పుడు ఎలా వచ్చిందో? అప్పుడు మీరు సరిగ్గా చూసుండరు మావయ్య. ఇంతకు ముందు కూడా ఈ కాయిల్స్ ఇక్కడే ఉండుంటాయి. హడావిడిలో మర్చిపోయి ఉంటాను. మావయ్య, ఆ మస్కిటో కాయిల్స్ ఎవరికి? ఇంకెవరికమ్మా? నాకే. నా రూమ్లో దోమలున్నాయమ్మా, అందుకే అడిగాను. నువ్వు వెళ్ళి పడుకోపోమ్మా. వెళ్ళమ్మా. అమ్మయ్యా, యష్కి దోమలు కుట్టకుండా దోమల కాయలు దొరికిందిలే. సింధుని భార్యగా ఒప్పుకుంటే నీకీ కష్టాలు బాధలు ఉండేవే కాదురా. నాన్నా, నాన్నా, నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు నాన్న నా మీద అసలు ప్రేమే లేనట్టుగా నటిస్తున్నావు? ఈ ప్రేమేదో పొద్దున నన్ను బామ్మ ఇంట్లోకి రావద్దన్నప్పుడే చూపించచ్చు కదా, బామ్మని ఎదిరించి మాట్లాడచ్చు కదా. ఎందుకు నాన్న అప్పుడు మౌనంగా ఉండిపోయావు? మా అమ్మని ఎదిరించి నీ గురించి ఏం మాట్లాడాలరా? అమ్మా, నా కొడుకు తన భార్య మీద ప్రేమతో ఇక్కడికొచ్చాడు, వాణ్ణి ఇంట్లోకి రానివ్వు అని మా అమ్మతో మాట్లాడాలా? మాట్లాడాలా? లేక అమ్మా, నా కొడుకు వాళ్ళమ్మని వదిలేసి వాడి పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉండిపోవడానికి వచ్చాడు, యష్ని ఇంట్లోకి రానివ్వు అని చెప్పాలా? ఎవరికి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుని వాళ్ళకి నచ్చినట్టే చేస్తున్నారు. నేను చూస్తూ ఊరుకోవడం తప్ప ఏం మాట్లాడగలనురా? మన ఇంట్లో అందరికీ అందరి మీద ప్రేమలు ఉన్నాయి, కానీ దానికంటే ఎక్కువగా ఈగోలున్నాయి. ఆ అహంకారం ముందు అభిమానం ఓడిపోతుందిరా. ఇన్నాళ్ళు అందరూ కలవాలని కలిసి ఉండాలని మీ అమ్మకి ఎన్నో విధాలుగా సర్ది చెప్పుకుంటూ వస్తున్నాను. అయినా మీ అమ్మ నా మాటని లెక్క చేయడం లేదు. ఇక నా వల్ల కాక ఇలా వచ్చేశాను. మీరొచ్చేసిన దగ్గర నుంచి అమ్మ పరిస్థితి అసలేం బాలేదు నాన్న. మీరింట్లో లేకపోయేసరికి అమ్మ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. పిచ్చిదానిలా ఏదేదో మాట్లాడేస్తుంది. ప్లీజ్ నాన్న, ఒకసారి వెళ్ళి అమ్మని కలవచ్చు కదా. నేను కలవను. కనీసం ఫోన్ చేసైనా అమ్మతో మాట్లాడొచ్చు కదా. నాకు నా కొడుకులున్నారు, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపో అంది కదరా మీ అమ్మ. మీ అమ్మకేనా కోపం పౌరుషం? ఏ నాకుండవా? నిజంగా మీ అమ్మ నా కోసం దిగులు పడుతుంది అన్నావు కదా, నా గురించి అంత బాధపడేది అయితే ఏది ఇంతవరకు నాకు ఒక్క ఫోన్ కూడా ఎందుకు చేయలేదు? ఎందుకు? నీ పిల్లలకి ఒంట్లో బాగాలేదని తెలిసి మీ అమ్మకు అబద్ధం చెప్పి మరి నువ్వు ఇక్కడికి వచ్చావు కదా. మొగుడి కోసం మీ అమ్మ ఏమీ ఇక్కడికి రావక్కర్లేదురా, కనీసం నాకు ఫోన్ అయినా చేయాలి కదా.
చేయలేదే. అలాంటి మనిషి కోసం నేను రావాలా? తనకి ఫోన్ చేయాలా? మీ అమ్మ తన తప్పు తెలుసుకుని నన్ను క్షమించమని ఎప్పుడు అడుగుతుందో అప్పుడే వస్తాను. అప్పుడే తనతో మాట్లాడతాను. వస్తాను. మళ్ళీ మీ బామ్మ నన్ను చూస్తే నా మీద అరుస్తుంది. నువ్వు వెళ్ళి పడుకో. మస్కిటో కాయిల్ మీకోసం అన్నారు. మరి ఆ కాయిల్ తీసుకెళ్ళి మీ అబ్బాయి దగ్గర వెలిగించి పెట్టారు. ఏంటి విషయం? అది చూసేసావా సింధు? తండ్రి ప్రేమ కదమ్మా. బయట వాణ్ణి దోమలు కుడుతూ ఉంటే వాడు పడే బాధ చూడలేక అలా చేశానమ్మా. మంచి పనే కదా మావయ్య మీరు చేసింది. ఏదో తప్పు చేసినట్టు ఎందుకు అంత గిల్టీగా ఫీల్ అవుతారు? నీ భర్త యష్ నీ కొడుక్కి ఒంట్లో బాగాలేదని తెలియగానే వాళ్ళ అమ్మకు కూడా చెప్పకుండా ఎలా వచ్చేశాడో చూడమ్మా. అదేనమ్మా తండ్రి ప్రేమంటే. శశి, నేను, నాన్న కలిసి ఈరోజు బయటకెళ్దాం అనుకుంటున్నాం. మీ నాన్న మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పారా? మాతో పాటు నువ్వు కూడా రావాలి. నాన్న, వెళ్దామా? రేయ్, మీ అమ్మ కూడా వస్తుందిరా. అమ్మ కూడా మనతో పాటే వస్తుంది నాన్న. నీతో మేము రావాలి అంటే మనతో అమ్మ రావాల్సిందే నాన్న.